చాలా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లో చాలా అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను ఒక బీసీ కులస్తుడిగా మాట్లాడుతున్నాను. 139 కులాలు ఉన్నాయని బీసీలు ఏ ముఖ్యమంత్రి కూడా మమ్మల్ని గుర్తించాలా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 139 కులాలు ఉండి ఎన్నో కార్పొరేషన్లు ఇచ్చి ఈరోజు బీసీ కులాలని ఎంతో అభివృద్ధి చెందుతుంది. బీసీలు అంటే రాజులని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 139 కులాలు ఉన్న బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్క బీసీ కులస్తులు కూడా బయటకు వస్తుండో. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి 100 సీట్లు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 50% ఇవాళ నా ఎస్సీ నా ఎస్టీ బీసీలు అనుకుంటూ కూడా 50% ఈరోజు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇదే కృష్ణా జిల్లాలో బీసీలకు గుర్తించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మా కృష్ణా జిల్లాకు వస్తే జిల్లా పరిషత్ చైర్మన్ బీసీగా ఇచ్చారు, జిల్లా మంత్రిగా బీసీకి ఇచ్చారు. ఇలాంటి పేద కుటుంబం అయిన మైలవారంలో ఒక బీసీ యాదవ్ కులస్తుడికి ఇలా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను ఈ మీడియా సందర్భంగా చెప్తున్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలారా, ఇది మన పార్టీ, ఇది మన ముఖ్యమంత్రి, మన పేదోళ్ళ పార్టీ. ఈరోజు మనం ఒక తప్పు చేస్తే మనం అందరం ఇలా వెనకబడిన కులాలని అన్న చంద్రబాబు నాయుడికి కనుక మనం ఓటు వేస్తే మనం అందరం వెనకబడిపోతాం. మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఇది మన పార్టీ. ఆ రోజు విజయవాడలో రాయి వేశారంటే ఒక పేద వర్గాలకు చేస్తుండే కాబట్టి ఈరోజు రాయిలు వేశారు. ఒకటి గుర్తుంచుకున్న పెత్తందారు ప్రభుత్వం మన వల్ల కాదు. ఇవాళ మన ఇంటికి వచ్చి నవరత్నాల పథకాలు అందిస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. ఇవాళ ప్రతి ఒక్క పేద కులాన్ని ఇంటికి వస్తే మనకి ప్రతి ఒక్క పథకం కూడా మన ఇంటికి వస్తుంది. అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమయ్యేది తప్ప ఎవరి వల్ల కూడా కాదు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్టీ కులాలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఇది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన బీసీ, మన ఎస్సీ, మన ఎస్టీ అని చెప్పుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నా బీసీలోనే తోకలు కత్తిరిస్తానే ఒక మంగళ కులాన్ని ఎగలేక చేసిన చంద్రబాబు నాయుడు. అలాగే ఇవాళ నా ఎస్సీ కులంలో ఎస్సీలుగా పుడతారని గుర్తించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్తుండు. అలాంటి నాయకుని కనుక మనం కోల్పోయామంటే మనం చాలా పెద్ద తప్పు చేసినాం. ఈసారి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఎస్సీలకి బీసీలకి టికెట్లు ఇస్తే గెలవలేదు, సత్తా లేని వాళ్ళని గుర్తిస్తారు. ఇవాళ 100 సీట్లు ఇచ్చారు. 100 సీట్లు మనం గెలిచి చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే మన ఎస్సీలు ఎస్టీలు బీసీలకు ఇచ్చారో వాళ్ళకి గెలిపించి 170కి 175 గెలిపించాలని ప్రతి ఒక్క బీసీ కులస్తుని కానీ ఎస్సీ కులస్తులు కానీ ఎస్టీ మైనారిటీ కులస్తులు కూడా కోరుతున్నా. ఇవాళ జగ్గేపేట నియోజకవర్గ బీసీ సంఘ యువత అధ్యక్షుడిగా ఇవాళ నేను ఎన్నుకున్నాను. ఈరోజు మాకు అసలు ప్రతి కులానికి పోతున్న బీసీలు ఇలా కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే బీసీలకు అలా చేసి ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము చెప్తున్నాము. భానుగారు గెలుపు మా బీసీ ఎస్టీలు గెలుపు అని మేము బాగా గెలుపుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్క ఎస్సీ కులస్తులు కానీ బీసీ కులస్తులు కానీ మైనారిటీ కులస్తులు కానీ మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా అనుకొని మాది ఓటింగ్, మాది భానుగారి గెలుపు, మాది సాధ్యంతో మేము ఇలా గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నా. ఇదే భానుగారు 10,000 మెజార్టీతో గెలిపించడానికి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ కులస్తులు అందరూ సిద్ధంగా ఉన్నారు. జై జగన్.